ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వెంటనే అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి. శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి సోదరు మాట్లాడండి. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు దాటినప్పటికి కూడా అక్రిడేషన్లు ఇవ్వకపోవడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటిది. కానీ జీవో 239ని మారుస్తూ, అంటే గత 2016-17 సంవత్సరంలో వచ్చినటువంటి 239 జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి జర్నలిస్టులకి, సబ్ ఎడిటర్ నుంచి మొదలుకుంటే రిపోర్టరు, డెస్క్, ఫోటో జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, అదేవిధంగా కేబుల్ ఛానల్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు అందరికి కూడా అక్రిడేషన్లు ఇచ్చినటువంటి 239 జీవోని పక్కన పెట్టి గైడ్లైన్స్ రూపకల్పన చేస్తున్నాం అనే పద్ధతిలో 252 జీవో అనే పేరు మీద డిసెంబర్లో ఒక జీవో తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి ప్రాతిపదిక ఏంది అనేటువంటి దానికి ఒక ప్రాతిపదిక లేదు. జర్నలిస్టులు అందరూ జర్నలిస్టులే, కానీ జర్నలిస్టులని విడదీసి వాళ్ళని ఏమార్చి మొత్తం అక్రిడేషన్ కార్డుని కోత పెట్టాలనేటువంటి ఆలోచనతో ఇవాళ మీడియా అకాడమీ చైర్మన్గా, ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి మొత్తం జర్నలిస్టుల మధ్య ఒక అనైక్యతను సృష్టించేటువంటి ఒక పద్ధతిని అవలంబించడం జరిగింది. అది 239 జీవోలో చాలా స్పష్టంగా కనిపించింది. అయితే యూనియన్లన్నీ కూడా, జర్నలిస్టులు అందరూ కూడా రోడ్డు ఎక్కడంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని మళ్ళీ 103 జీవోని దాన్ని సవరించి తీసుకురావడం జరిగింది. ఆ జీవోలో కూడా కనీసం యూనియన్లు రిప్రజెంట్ చేసినటువంటి వాటి ఏవైతే అంశాలు ఉన్నాయో వేటిని కూడా కొన్నింటిని మాత్రమే పరిష్కరించి మరికొన్నింటిని పక్కన పెట్టి ప్రధానంగా కేబుల్ జర్నలిస్టులు ఎవరైతే ఎవరో వాళ్ళందరికీ జీరో చేసి, కేబుల్ జర్నలిస్ట్ అంటే జర్నలిస్ట్, వార్తా సేకరణ కోసం ఎక్కడికైనా పోయేటువంటి అవకాశం ఉన్నటువంటి జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వకుండా గతంలో 239 జీవో ప్రకారం ప్రతి కేబుల్ ఛానల్కి 12 INPR కార్డులు ఇవ్వడం జరిగింది. 6 రిపోర్టర్లకి, 6 వీడియో జర్నలిస్టులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డెస్క్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ 252 జీవోలో జీరో, ఒక్క కార్డు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఈ జీవోను రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ జీవోను తక్షణం వెనక్కి తీసుకొని దాన్ని మార్చి కేబుల్ ఛానల్లో పనిచేసే ప్రతి జర్నలిస్టు కూడా అక్రిడేషన్ ఇవ్వాలనే డిమాండ్ తోటి ఇవాళ INPR కార్యాలయం ముందు ఆందోళన నడుస్తూ ఉంది. ఈ ఆందోళనలో సమస్య పరిష్కారం అవుతుందని చెప్పేసి ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన INPR మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల ఆందోళన మరింత తీవ్రతరం చేస్తాం. అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఛానల్స్, ప్రధాన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా MSOలతో మాట్లాడి అవసరమైతే అన్ని కార్యక్రమాలను కూడా మేము బంద్ చేసేటువంటి ప్రోగ్రాంలు కూడా తీసుకోవడానికి వెనకాడబోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమవేత్తలు ముఖ్యంగా ఈరోజు అంటే మళ్ళీ ఇట్లాంటి విచిత్రమైన పరిస్థితి వస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేమైతే ఊహించలేదు. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పనిచేసినటువంటి నాయకత్వం ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సాధనలో కేబుల్ టీవీల యొక్క ఆవశ్యకత ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, తెలంగాణ రాష్ట్ర సాధనలో కేబుల్ జర్నలిస్టులు కావచ్చు, కేబుల్ టీవీ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేసేందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల్లో బహుశా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా కేబుల్ జర్నలిస్టులకు కానీ, కేబుల్ టీవీ వాళ్ళకు కానీ ఎక్కడ ఎన్పానల్మెంట్ కానివ్వండి, జర్నలిస్టుల కోసం చేసినటువంటి సర్వీసెస్లో ఒక కరోనా పీరియడ్లో మాత్రం పూర్తి స్థాయిలో జర్నలిస్టులకు అండగా ఉన్నారు. జర్నలిస్టులకు ఒక 100 కోట్ల ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఇంకా రెన్యువల్ పద్ధతితో ఉన్నటువంటి నేపథ్యంలో జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలని ఒక టర్మ్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలో 239 జీవో కాకుండా కొత్తగా 252 జీవోలు తీసుకొచ్చి గతంలో 23,000 మంది జర్నలిస్టులు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే
ఈరోజు 13,000 మందికి సంఖ్య కుదించారు. అంటే జనరల్గా ఎక్కడైనా అవకాశాలు కల్పించాలన్నప్పుడు ఎక్కువ మందికి అవకాశం కల్పించేటువంటి పరిస్థితి వెల్ఫేర్ స్కీమ్స్లలో ప్రభుత్వం తీసుకోవాలి. ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అవసరమైతే ఇంకొక 5-6 మంది జర్నలిస్టులకు అవకాశం కల్పించి వాళ్ళకి ఇస్తానమాట ప్రకారం జర్నలిస్ట్ ఇస్తానమాట ప్రకారం అక్రిడేషన్లు ఇవ్వాలి. దాంతోపాటు కేబుల్ ఛానల్ ఓనర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంపానల్మెంట్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, ప్రధానమైనటువంటి ఛానల్ శాటిలైట్ ఛానల్ని గొప్పగా చెప్పుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ శాటిలైట్ ఛానల్ యొక్క పర్సంటేజ్ మొత్తం గ్రామీణ ప్రాంతానికి తీసుకుంటే 30-40% మాత్రమే ఉంది. మిగతా వ్యవస్థ అంతా కేబుల్ ఛానల్ మీద ఆధారపడేటువంటి వ్యవస్థ. మరి పూర్తిగా 50-60% గ్రామీణ ప్రజల్ని విస్మరించేటువంటి నేపథ్యం ఉంటే రేపు జరగబోయేటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవి ఉన్నా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి ఉన్నా మేము చూపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఒకవేళ మీరు మమ్మల్ని విస్మరిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ అందరూ కూడా ప్రభుత్వ పథకాలను కానీ సంక్షేమ పథకాలను కానీ ఎక్కడ కూడా వార్తలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము కూడా తీసుకుంటాం. ప్రతి దగ్గర శాటిలైట్ ఛానల్ ఉంటుంది. ఇంకా దుర్మార్గమైనటువంటి జీవోలో ఉన్న అంశం ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా స్టూడియో ఉండాలంటారు. శాటిలైట్ ఛానల్కు స్టూడియో అవసరం లేదు, కానీ కేబుల్ ఛానల్ వాళ్ళకి మాత్రం ప్రతి జిల్లాలో స్టూడియో ఉండాలంటారు. INPRకి సంబంధించి 12 చూస్తే మేము ఈరోజు గొంతమ్మ కోరికలు కోరుతున్నాం. గత 10 సంవత్సరాల నుండి ఉన్నటువంటి జీవో 239 ప్రకారం ఆ 12 ఇవ్వండి. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి 4 మీకున్నటువంటి నెట్వర్క్ ఉన్నది. INPRకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ప్రతి కేబుల్ ఛానల్ ఆఫీస్కి పోయి ఎంక్వైరీ చేసి DE వెళ్తాడు. అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. ఎన్ని బుల్లెటిన్లు ఇస్తారో, 4 ఇస్తారా 3 ఇస్తారా అని ఒక నిర్దేశితమైనటువంటి కాల ప్రకారం ఏది ఇస్తారో అర్ధగంట సేపు ఇచ్చేటువంటి న్యూస్ ఉన్నాయి. ఎక్కడ కూడా శాటిలైట్ ఛానల్కు సంబంధించి తక్కువ చేసి ఎక్కడ కూడా కేబుల్ వ్యవస్థ లేదు. ఈరోజు కేబుల్ వ్యవస్థ అనేది దాదాపు 30 సంవత్సరాల నుండి ఉన్నటువంటి వ్యవస్థ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొట్లాడి తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన దాంట్లో కేబుల్ ఛానల్స్ ప్రముఖ పాత్ర వహించారు. మరి ఈరోజు అనవసరంగా కేబుల్ జర్నలిస్టులతోటి ఒక డివిజన్ తీసుకొచ్చి మీ జర్నలిస్ట్ వేరు, మా జర్నలిస్ట్ వేరు, జర్నలిస్ట్ అంటాడు మనిషే ఉంటాడు తప్ప దీంట్లో అది లేదు. లేదంటే ఒక కొత్త పాలసీ తీసుకురండి. మీరే మీడియా అకాడమీ ద్వారా, తెలంగాణ మీడియా అకాడమీ ద్వారా మొత్తం జర్నలిస్టులకు ఏమైనా ఎగ్జామ్స్ పెట్టి మీరే ఒక కొత్త అంటే 29 రాష్ట్రాలు లేని విధంగా మీరు ఏమైనా సర్టిఫికేట్లు ఇస్తే అందులో పాస్ అయినా తీసుకొని వాడినే జర్నలిస్ట్ అని చెప్పండి. కనీసం అదన్నా ఒక కొలమానంగా ఉంటుందని చెప్పి మేము చెప్తాం. మేము ఈరోజు చెప్పే ప్రత్యేకమైనటువంటి డిమాండ్ ఏంటంటే నిన్నటి నుండి స్టార్ట్ అయినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏదైతున్నో 239 జీవో ప్రకారం యాజ్ టీజ్ మాకు ఇవ్వాలి, 12 ఇవ్వాలి, జిల్లాకు 4 ఇవ్వాలి. డెస్క్ జర్నలిస్ట్ కానివ్వండి, వేరే జర్నలిస్ట్ కానీ తేడా లేకుండా గతంలో ఉన్న మాదిరిగా ఆ జీవో ప్రకారం ఇవ్వాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ లేకపోతే మేము INPR మినిస్టర్ గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా వివిధ రకాలుగా ఇప్పటికీ మేము అప్పీల్ చేస్తున్నాం. మళ్ళీ ఒకసారి చేయడానికి ట్రై చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా అపాయింట్మెంట్ తీసుకొని పోతాం. ఇక్కడ జర్నలిస్ట్ యూనియన్ల పంచాయతీ బాగా కాదు, ఎవరితోటి కాదు, కడు పేదరికంలో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళ యొక్క దైనందిన పరిస్థితి ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజాపాలన చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు. ప్రజాపాలనలో జర్నలిస్టులు కూడా ప్రజలే కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని జర్నలిస్టులకు అందరికీ కేబుల్ ఛానల్లో పనిచేస్తే ప్రతి ఒక్క జర్నలిస్టుకు అవకాశం కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాజ్ ఇట్ ఈస్గా 239 జీవోని అమలు చేయాలని చెప్తున్నాం. వేసేజాలకు మమ్మల్ని బలి చేయాల్సినటువంటి అవసరం లేదు. మీ వేసేజాలు పక్కన పెట్టి ఉన్నటువంటి జీవోని పునరుద్ధరించి యాజ్ ఇట్ ఈజ్ మాకు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ కనుక జరగకపోతే, సానుకూలమైన స్పందన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసేటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కావచ్చు, మీరు చేసే కార్యక్రమాలు ఎక్కడ కూడా మేము తిలకింపజేసే విధంగా ఉండమని చెప్పి హెచ్చరిస్తున్నాం. అసోసియేషన్స్ తరఫున కేబుల్ ఛానల్స్ ఒక జేఏసీగా ఏర్పడి, అంటే ఇది సంఘాలకు అతీతంగా ఏర్పడిన కేబుల్ ఛానల్స్ జేఏసీ. దీన్ని అసలు మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు మూలమే కేబుల్ ఛానల్స్. దాన్ని విస్మరించిన INPR ప్రెస్ అకాడమీ చైర్మన్ కానీ, INPR మినిస్టర్ కానీ దీన్ని పూర్తిగా కేబుల్ ఛానల్స్ అనేది పూర్తిగా విస్మరించారు. దీన్ని పూర్తిగా తొక్కేయాలనే ఉద్దేశంతో మొట్టమొదట అసెంబ్లీలో కేబుల్ ఛానల్స్ నిషేధించారు. దాని తర్వాత ఇప్పుడు INPR కార్డ్స్లోని పూర్తిగా 12 ఉంటే 0 చేసిరు. దీంతో భవిష్యత్తులో వీళ్ళ ప్లాన్ ఏంటంటే భవిష్యత్తులో కేబుల్ ఛానల్స్ అనేది నిషేధించాలనేది వారి ఉద్దేశం. సో దీనివల్ల అంటే మీడియాని అనగదొక్కే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నది. రెండవది ఆంధ్ర మీడియాకు తొత్తులుగా మారే ప్రభుత్వం అనేది ఆంధ్ర మీడియాకు మిగతా అన్ని కాంట్రాక్టులు మిగతా దాంతో పాటు మీడియాను కూడా ఆంధ్ర మీడియాకు తొత్తు పలుకుతుంది. ఎందుకంటే కేబుల్ ఛానల్స్ ఇక్కడ ఉన్న SC ST BCలై మేజర్ వరకు 90% వరకు SC ST BCలై మాత్రమే కేబుల్ ఛానల్స్ అంటే పేద బక్కోడు, గోసి గొంగడి మాత్రమే ఇక్కడ కేబుల్ ఛానల్స్. శాటిలైట్ ఛానల్స్ ఎవరు ఉన్నాయి, ఎవడో బల్చినోడి అగ్రకులాలై వాళ్ళే ఉన్నాయి, అది కూడా ఆంధ్ర మీడియా మాత్రమే ఉన్నది. సో దీన్ని తెలంగాణ మీడియాని తొక్కాలనే ప్రయత్నం ఒక కుట్ర జరుగుతుంది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ
గమనించాలి, గుర్తించాలి. ఇది ఓన్లీ కొన్ని ఛానల్స్ మీద జరుగుతున్న ఏదో చిన్న చిన్న అక్రెడిటేషన్ అనేది ఏదో పేరుకు ప్రస్తావన వస్తుంది, కానీ అక్రెడిటేషన్ విషయం కాదు ఇది. టోటల్గా తెలంగాణ జర్నలిస్టులని, తెలంగాణ మీడియాని తొక్కే ప్రయత్నం చేస్తుంది. సో మిత్రులారా, అలాగే సీఎం దృష్టికి గత 2 నెలలుగా మేము సెక్రటరియట్కి వెళ్ళినాం, కమిషనర్కి ఇచ్చినాము, ఐఎంపీఆర్ మినిస్టర్కి ఇచ్చినాము. ఇది ఇక్కడ ఉన్న ఐఎంపీఆర్ భవన్లో ఎంతోమందికి వినతి పత్రాలు ఇచ్చుకుంటూ పోయినాం. కానీ చివరికి వారు ఎవ్వరు కూడా పట్టించుకోలేని పరిస్థితి. కనీసం అవగాహన లేని మినిస్టర్లు ఉన్నారు ఇక్కడ. కనీసం ఐఎంపీఆర్ అంటే ఏంది, గత ప్రభుత్వాలు చూసాం మనము. గత ప్రభుత్వంలో 16,000 అక్రెడిటేషన్ కార్డులకు 23,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు 23,000 కార్డులని 10,000 కార్డులకు తీస్తున్నారు. అంటే పోతా ఉంటే జనాభా పెరుగుతుంది, జర్నలిస్టు పెరుగుతున్నారు, ఛానల్స్ పెరుగుతున్నాయి. సో ఛానల్స్ పెరగాలి, అక్రెడిటేషన్స్ పెరగాలి. ఇంకా దాంట్లో నిబద్ధత పాటించండి, దాంట్లో ఉన్న క్రైటీరియా అనేది మీరు పాటించండి. 1కి 10 సార్లు వెరిఫికేషన్ చేయండి. జర్నలిస్ట్ అంటోనికే కార్డు ఇవ్వండి. సో జర్నలిస్ట్ అంటోని కార్డు ఇస్తలేరు అనే దాని మీద ఇది ఏదో కుట్ర పట్టుకొని తెలంగాణ మీడియాని తొక్కే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కానీ, మినిస్టర్స్ కానీ, తెలంగాణ ప్రజలు కానీ దీన్ని గుర్తించాలి. అలాగే తెలంగాణ కేబుల్ ఛానల్స్కు అక్రెడిటేషన్స్తో పాటు అలాగే మిగతా ఉన్న క్రైటీరియా లాస్ట్ జీవోని మాత్రం కొనసాగించాలనేది తెలంగాణ కేబుల్స్ అసోసియేషన్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం.